అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మా పేరు వాసుదేవ్ అనిత అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అత్తయ్య మామయ్య వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా చేయాలని ఆ సందర్భంగా మేము రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మానసిక వికలాంగులని వీళ్ళని చూసిన తర్వాత మేము చేసిన గోరంత సహాయం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. గట్టు శంకర్ సారు, శ్రావణి మేడం వాళ్ళు చేసే మహత్తరమైన గొప్ప సేవలో మేము కూడా ఒక చిన్న గోరంత సేవ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా 10 మందికి, ఇంకా ఎక్కువ మందికి చేసి నలుగురు ఇన్వాల్వ్ అయ్యి ఇంకా మంచిగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బిల్డింగ్ చూడటం జరిగింది, చాలా బాగా కట్టారు. ఇంకా కొన్ని లిఫ్ట్లు అవి వాళ్ళు కట్టేది ఉంది. సో ఎవరు తోచినంత వాళ్ళ సహాయం చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మొత్తం ఫెసిలిటీస్ అయిపోజేసి వాళ్ళకి పరిపూర్ణంగా ఇంకా మంచిగా సేవ జరిగేటట్టుగా అందరం సహాయపడాలి, అందరు చేయాలి. చాలా మంచిగా అనిపించింది ఈ బిల్డింగ్. నా పేరు ప్రతాప్ అండి. హన్మకొండ నుంచి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో సేవలు మంచిగా చేసి భక్తిలో చూసి స్ఫూర్తి పొంది ఇక్కడికి రావాలని ఏడాది నుంచి అనుకుంటున్నా కూడా 29 ఆగస్టు ఒక అమ్మాయిది బర్త్డే, ఒక అమ్మాయిది మ్యారేజ్ డే. ఆ రోజు వద్దాం అనుకొని కూడా ఈ రోజు వరకు పెండింగ్ పడ్డది. అంటే దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అప్పుడు మేము ఇక్కడ రాగలుగుతాం. ఇక మేము ఇక్కడికి వచ్చినాక బిల్డింగ్ కానీ మీరు చేసే సేవ కానీ చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి ఇది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ దేవుని కృప వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటూ చాలా ఇక ముందు కూడా మంచిగా చేస్తారని అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సరోజిని అండి. హన్మకొండ నుంచి వచ్చాము. ఇది భక్తి టీవీలో చూస్తున్నాము. ఇది చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చి చూశాక కూడా సేవా కార్యక్రమాలకు చాలా మంచిగా అనిపించిందండి. గట్టు శంకర్ గారు, శ్రావణ్ గారు ఇలాంటి మహత్తర కార్యాన్ని చేయడము చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నానండి. చాలా బాగుందండి. ఇంకా అందరూ దీనికి విరాళాలు ఇచ్చి అందరూ మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ. నా పేరు అనిత. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. గట్టు శంకరయ్య గారు, శ్రావణి గారు చేసిన ఈ అమ్మా నాన్న ఆశ్రమము, వాళ్ళు కట్టిన కొత్త బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వారికి డొనేషన్స్ అవసరం ఉన్నవి. మాకు సహాయం, మాకు ఎంత చేతనైతే అంత సహాయము చేశాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా సహాయం చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో నూతన శివాలయం కడుతున్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ భగవంతుడి బ్లెస్సింగ్స్తో ఇంకా ఇది మంచిగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ మంచిగా జరుగుతాయి, వీళ్ళకి సేవ మంచిగా జరుగుతుందని భావిస్తున్నాం. అలాగే మేము డొనేషన్ చేసిన దానికి మాకు సంపూర్ణ విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉంది, మంచి జరుగుతుందని, ఇంకా మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.